చెప్పాలి ఇప్పుడు. ఓకేనా? ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్ సంబడి. ఎందుకని? అందరూ చప్పట్లు కొట్ల. అందరు చప్పట్లు కొట్ల. రైట్. చూస్తున్నాం. మేడం ఫోటో తీస్తుంది. మేడం ఫోటో తీస్తుందా? ఓకే. బాగా తీయాలి. బాగా తీయాలి. బాగా తీస్తే ఏం చేస్తాం? ఆ ఫోటో మన ఎవరైనా చూపిస్తా. ఇక్కడ వీళ్ళందరితో ఓకే. వీళ్ళందరికీ ముందుగా తెలుగులో చూద్దాం. ఓకే. సోదరి మల్లారా, మొక్కులారా, అలా చెప్పద్దు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మిగిలిన సన్నాసుల అలా చెప్పకూడదు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. లెంత్ అయింది. మాట పెద్దదైంది. సరే, ఓ పని చేస్తాను. నేను మాట విడివిడికి చెప్తాను, నీకు ఈజీగా ఉండటం కోసం. నువ్వు కూడా అలానే చెప్పు. ఓకే. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. సాయంత్రం మా ఇంటి దగ్గర భోజనాలు. సాయంత్రం మా ఇంటి దగ్గర భోజనాలు. ఎలక్షన్లు అయిపోయినాయి. అలా కాదు. ఇదో ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా, ఈ పిల్లలందరికీ ఇంగ్లీష్ వచ్చు. నీకు వస్తా? నాకు కూడా వచ్చు. నేను ఇంగ్లీష్లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. ఓకే. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? మమ్మీ అంటారు. మమ్మీ అంటారు. మరి నాన్న ఏమంటారు? మమ్మీ అంటారు. అంటారు నోర్మి. చెప్పినట్టు చెప్పాలి. అమ్మని మమ్మ అంటారు, నాన్న డాడీ అంటారు. మనం మ్యాక్సిమం అంటారు. మ్యాక్సిమం మరి చిన్నమ్మని ఏమంటారు? మినిమం అంటారు. మీతో మాట్లాడితే నాకు అలా కాదు. ఇప్పుడు నేను అడుగుతాను, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పాలి. అన్ని రంగాల్లో భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? వెనక నుంచి తొయ్యాలి. సరే, కోడికి ఉందా గుడ్డు ఉందా? కోడి అంత కరెక్ట్గా ఎలా చెప్పు? కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనకాల నుంచి వస్తుంది. అలా చెప్పద్దు. సరే, ఇంకో నిమిషం ఆగాలి. ఇంకో మేడం కూడా ఫోటో తీస్తుంది. వాట్సాప్ లో పెట్టమను. రెండు ఫోన్లు ఏం చేసుకుంటావు? ఒకటి మా ఆవిడ కోసం, మరి రెండోది మా లవర్ కోసం. సరే, ఒక పని చేద్దాం. మీరు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరి కోసం ఒక మంచి పాట పాడు. చీటి పాట, ఏలం పాట. వీళ్ళందరి కోసం ఒక మంచి పాట, సినిమా పాట. సినిమా పాట పాడు. నువ్వు పాడు. నేను పాడావా? నేను పాడితే నువ్వు పాడతావా? సరే, నేను పాడతాను, నువ్వు కూడా పాడాలి. ఓకే. పాట, మంచి పాట. పని చేద్దాం. ఫస్ట్ మా సాంగ్ పడదాం. నిజంగా పాడు. కొట్లా ఎవరు చెప్పండి, కొట్టలేదా? సబ్జెక్ట్ ఎప్పుడు మనం అడగకూడదు. ఇక్కడ అడుక్కుంటే కానీ కొట్టరు.
మంచి పిల్లలు. సరే చూడు, నేను పాడతాను, నువ్వు పాడు, ఓకేనా? నువ్వు బిజినెస్ ఆంధ్ర సోడ బుడ్డి పగిలిపోద్ది నడ్డి. పని చేస్తాను, ఒక మంచి ప్రోత్సాహం పడతాను. ఇష్టం. హలో హలో, సరే పాడతాను. ఇంకేమి సాంబార్ ఇడ్లీ చట్నీగా పాటలు మార్చి పడతావు సొంత పట్టుకొని. సరే ఒక పని చేస్తా, తెలుగు పాటలు హిందీ పాట పడతా. కహానా ప్యార్ హే అగానా బోర్ హే. దిల్ దీవానా దిక్కులేని దానా. ఒక పని చేద్దాం, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? మరి వీళ్ళందరికీ ఒకసారి చెప్తా. 2 kgs 2 kgs ఏంటి ఇంగ్లీష్ ఎక్కడన్నా కేజెస్లో ఉంటుందా? LKG UKG 1 kg 2 kg. సరే వీళ్ళందరి కోసం ఇంగ్లీష్ ఏం మాట్లాడతాం? ఏ ఫర్ యాపిల్. మరి బి ఫర్ బిగ్ యాపిల్. మరి సి ఫర్ చిన్న యాపిల్. సి ఫర్ చిన్న యాపిల్. మరి డి ఫర్ డబుల్ యాపిల్. మరి ఈ ఫర్ ఇంకో యాపిల్. మరి ఎఫ్ ఫర్ ఫ్రిడ్జ్లో యాపిల్. ఫ్రిడ్జ్లో యాపిల్. మరి జీ ఫర్ గ్రీన్ యాపిల్. మరి హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్ యాపిల్. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడుతున్నాం. మరి ఐ ఫర్ ఇంట్లో యాపిల్. ఇంట్లో యాపిల్. మరి జే ఫర్ జ్యూస్ యాపిల్. సరే ఎదురే కానీ యాపిల్ పక్కన పెడదాం. సరే మీరు క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. అన్ని దానాల్లో కంటే గొప్పదానం ఇది స్కూల్లో మైదానం.